General Studies, Biodiversity, and Wildlife Conservation, and Wildlife Conservation. దీని మీద క్వశ్చన్స్ వస్తే మనకి ఎగ్జామ్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయంటే అంటే స్పెసీస్ మీద, నేషనల్ పార్క్స్ మీద, శాంక్చురీస్ మీద, ఇంకా బయోస్పియర్స్ రిజర్వ్స్ మీద, సాక్రెడ్ గ్రోవ్స్, కమ్యూనిటీ ఫారెస్ట్, వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు దీనికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని నేను ఇంపార్టెంట్ బిట్స్ చెప్తాను. మన ఇండియాలో వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా 104 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ జాతీయ ఉద్యానవనాలు పార్క్స్ ఇన్ ఇండియా, హౌ మెనీ ఆర్ దేర్? 104, 104 ఉన్నాయి. ఇక ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా వచ్చేసి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అంటారు. అది హేలీ అనే 1936లో ఎస్టాబ్లిష్ చేయబడ్డది. ఫస్ట్ ఆర్ ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ in India. This is జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, this is Haley in 1936. సో నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ తీసుకుంటే ద బిగ్గెస్ట్ అండ్ హైయెస్ట్ నేషనల్ పార్క్, ఎత్తు మీద ఉన్నది, అది హెమిస్ నేషనల్ పార్క్. బిగ్గెస్ట్ అండ్ హైయెస్ట్ నేషనల్ పార్క్ that is హెమిస్ నేషనల్ పార్క్. ఈ హెమిస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే లడాఖ్లో ఉంది. లడాక్. అండ్ నెక్స్ట్ నేషనల్ పార్క్ ఏం తీసుకుంటామంటే ఇండియాలో స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఏంటంటే సౌత్ బటన్ నేషనల్ పార్క్. ఇట్ ఈస్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా that is South Button National Park. South Button National Park. It is in India, Andaman and Nicobar Islands లో ఉంది. Andaman and Nicobar Islands. Andaman and Nicobar Islands. సో నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే బిగ్గెస్ట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటే యానిమల్స్ అంటే అక్కడ రక్షించే ప్రదేశం. వైల్డ్ లైఫ్ సాంక్చురీ బిగ్గెస్ట్, అన్నిటికంటే ఎక్కువ, అది రాన్ ఆఫ్ కచ్లో ఉంది. రాన్ ఆఫ్ కచ్ సాంక్చురీ ఆర్ వైల్డ్ యాస్ సాంక్చురీ అంటాం. బిగ్గెస్ట్
వైల్డ్ లైఫ్ సాంక్చురీ. వైల్డ్ లైఫ్ సాంక్చురీ దట్ ఈజ్, దాని పేరు ఏంటంటే రాన్ ఆఫ్ కచ్. ఆర్ దీన్నే వైల్డ్ యాస్ శాంక్చురీ అంటాం. వైల్డ్ యాస్ శాంక్చురీ. ఇది గుజరాత్లో ఉంటుంది. నెక్స్ట్ స్మాలెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ తీసుకుంటే బోర్. స్మాలెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉందంటే బోర్. ఇది మహారాష్ట్రలో ఉంది. BOR. స్మాలెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. It is Bor, BOR, Bor. It is located in Maharashtra. Okay. And next point we go. కంట్రీ విత్ హైయెస్ట్ బయోడైవర్సిటీ అంటే ఎక్కువ బయోడైవర్సిటీ, యానిమల్స్ కానీ పక్షులు కానీ ఇంకా ప్లాంట్స్ కానీ బయోడైవర్సిటీ డిఫరెంట్ ఫ్లోరా అండ్ ఫౌనా ఉంటాయి. కంట్రీ విత్ హైయెస్ట్ బయోడైవర్సిటీ బ్రెజిల్. హైయెస్ట్ బయోడైవర్సిటీ ఏంటి? బ్రెజిల్. Country with the highest biodiversity, what? Brazil దేశం. నెక్స్ట్, ద టర్మ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ వాజ్ కాయిన్డ్ బై నార్మన్ మేయర్స్. ద టర్మ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ వాజ్ కాయిన్డ్ బై, ఆ పేరు పెట్టింది ఎవరు? నార్మన్ మేయర్స్. నెక్స్ట్ another question. And here వైల్డ్ వెట్లాండ్స్ డే అని ఎప్పుడు జరుపుకుంటాం? వైల్డ్ వెట్లాండ్స్ డే. వైల్డ్ వెట్లాండ్స్ డే. It is 2nd February. 2nd February. So next question. ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ ఏ రోజు జరుపుకుంటాం? అది May 22. ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ. Biodiversity. It is May 22nd. On May 22nd. Okay. Next question. World Wildlife Day, 3rd March. World Wildlife Day. That is 3rd March. And IUCN అంటే ద ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1948. IUCN
వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1948. అంటే జంతువులను పరిరక్షించడానికి ఏర్పడ్డ ఆర్గనైజేషన్ ఇది, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1948. In 1948. Its headquarters is located in Gland, Switzerland. IUCN headquarters ఇక్కడ ఉన్నాయి, గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంది హెడ్ క్వార్టర్. లొకేటెడ్ ఇన్ గ్లాండ్, స్విట్జర్లాండ్ దేశంలో ఉంది. Next, a Red Data Book of IUCN was first issued in 1966. India became a state member of IUCN in 1969. And some more bits చెప్పుకుంటే ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా, ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా, పులులను కాపాడడానికి రిజర్వ్ ప్రాంతం ఏది? ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా, దట్ ఈస్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఏ ఇయర్ ఇది ఏర్పడ్డదంటే 1973 ఏప్రిల్ 1. నెక్స్ట్, నేషనల్ టైగర్ ఇయర్ ఏ రోజు జరుపుకున్నాం? నేషనల్ టైగర్ ఇయర్, జాతీయ పులుల దినోత్సవం. It is celebrated in 2010, National Tiger Year. Next, International Tiger Day అంటే అంతర్జాతీయ పులుల, నేషనల్ టైగర్ ఇయర్ అంటే జాతీయ పులుల సంవత్సరం, అది జాతీయ పులుల సంవత్సరం 2010. ఇంటర్నేషనల్ టైగర్ డే అంటే అంతర్జాతీయ పులుల దినోత్సవం. That is July 29. Next, నేషనల్ ఎనిమల్ ఆఫ్ ఇండియా, మన ఇండియన్ నేషనల్ ఎనిమల్ ఏది? భారతదేశ జాతీయ మృగం. నేషనల్ ఎనిమల్ ఆఫ్ ఇండియా, దట్ ఈజ్ రాయల్ బెంగాల్ టైగర్. ఏ ఇయర్లో నేషనల్ ఎనిమల్ చేశారు దీన్ని? 1972. రాయల్ బెంగాల్ టైగర్ 1972. నెక్స్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎన్ని పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా, దట్ ఈస్ 53. 53 ఉన్నాయి, 53. నెక్స్ట్, లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే పెద్ద పులుల సంరక్షణ కేంద్రం, పులుల రక్షణ ప్రదేశం, దట్ ఈస్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. లార్జెస్ట్ టైగర్ రిజర్వ్, ఇట్ ఈస్ నాగార్జున సాగర్.
నాగార్జున సాగర్. శ్రీశైలం టైగర్ రిజర్వ్ అంటారు దాన్ని, శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ ఈజ్ ఏదంటే బోర్, మహారాష్ట్ర. పులులను రక్షించారు. స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్, స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ ఇట్ ఈస్ బోర్, బివార్. బోర్ అనే ప్రదేశం ఆ నేషనల్ పార్క్, అది వైల్డ్ లైఫ్ సాంక్చురీ. అది వచ్చేసి ఎక్కడుంది? మహారాష్ట్ర స్టేట్, మహారాష్ట్ర. సో హయ్యెస్ట్ టైగర్ రిజర్వ్ అంటే ఎత్తు మీద ఎక్కడుంది టైగర్ రిజర్వ్ అంటే నందాఫా. నందాఫా అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. హయ్యెస్ట్ టైగర్ రిజర్వ్ నందాఫాలో ఉంది, అరుణాచల్ ప్రదేశ్. హయ్యెస్ట్ టైగర్ రిజర్వ్ నందాఫా, NANDA, దట్ ఈస్ PHA, నందాఫా. ఇది ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ జనరల్ స్టడీస్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఇన్ ఇండియా. అంటే ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బై దిస్ ఈజ్ టాపిక్ బై దహగం రమేష్.